కడప జిల్లా రైతులను వర్షాలు భయపెడుతున్నాయి. 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అనేక పంటలు దెబ్బతింటున్నాయి. దాదాపు 4000 హెక్టార్లలో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరో 2 రోజుల పాటు మొందా తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. కడప సమీపంలోని మాసుపల్లిలో పెద్ద ఎత్తున సాగు చేసిన మిరప, మినుము, వరి, చామంతి పంటలు జడివానలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చివరి దశలో వర్షం పాల్గొవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులతో కడప ఐ న్యూస్ ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. జిల్లాలో వర్షం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చాలా పంటలు నీట మునిగి తర్వాత వర్షం కారణంగా చేతికి రాకుండా పోయిన పరిస్థితి. దాదాపు 4000 హెక్టార్లలో వరి, మినుము, తర్వాత వేరుశనగ, మిరప, కంది ఇలా అనేక రకాలైన పంటలు, వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిని కోత దశలో రేపో మాపో ఫలాలు అందుకుంటామన్న దశలో పంట చేతి రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ కడప సమీపంలోని మాసుపల్లి సమీపంలోని రైతులు మిరప, టమోటా, తర్వాత కంది, తర్వాత చామంతి పంటలను సాగు చేశారు. చాలా విస్తారంగా సాగు చేశారు. తర్వాత వీటి మీద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టాన్ని చవి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు మన దగ్గర ఉన్నారు, కనుక్కుందాం. సార్ చెప్పండి, అసలు మొత్తం మీరు ఎంత విస్తీర్ణంలో మిరప పంట వేశారు? తర్వాత ఏ దశలో మీకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది చెప్పండి. ఆగస్టు 26, 27వ తేదీన 2 ఎకరాలు మిర్చి తోట, 4 ఎకరాలు చామంతి తోట, టమోటా 1 ఎకరా వేసి ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా వరి పంటలు గాని ఉన్నాయి. మాకు ఇప్పుడు జరిగిన ఈ వర్షపాతానికి జరిగిన నష్టం అయితే భారీగా ఉన్నది. 6 ఎకరాలు నేను హార్టికల్చరల్ పైర్లు పెట్టాను. ఈ రోజు చూస్తే గానీ అసలు మేము ఏం చేయాలనే పరిస్థితిలో ఉన్నాము. పొలాల పైన కొండ ప్రాంతం ఉంది. ఆ నీళ్ళన్నీ ఎక్కువ ఊటలు పుట్టేసి పొలం అంతా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఒక కోత కోసే దశలో 2 నెలలు పూర్తయింది. మిర్చి తోట అయితే తీరా నోటికాడికి వచ్చి కోస్తాము రేపో మాపో అనగా ఈ రోజు ఇంత బాధాకరమైన నష్టం జరిగింది. మీరు ఎంత మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? తర్వాత మీకు ఎంత నష్టం జరిగింది? సార్, మాకు పెట్టుబడి ఎకరాకు ₹1,00,000 అయింది సార్. మిర్చి తోటకైతేనేమి, చామంతికి అయితేనేమి, టమోటాకు అయితేనేమి, బెండ, అలసంద, మినుము, ప్రతి పైరుకు ఎక్కువ ఖర్చు. మిర్చికి, చామంతికి ఎక్కువ ఎకరాకు ₹1,00,000 కన్నా ఖర్చు పెట్టాం సార్. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా ఏమో ఆందోళన ఉన్న టైంలో మిమ్మల్ని పిలిపించి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రభుత్వానికి, మన వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారికి అందరికీ మీరు తెలియజేస్తారు ఈ రైతుల సమస్యలు ఇలా ఉన్నాయని. ప్రాంతంలో సాగు చేసినటువంటి వరి పరిస్థితి, వరి చాలా విస్తారంగా సాగు చేశారు. ఇక్కడ కూడా పూర్తిగా వర్షంతో మోసులు రావడం తర్వాత జరిగింది. అసలు ఏంటి వరి ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? అసలు వరి పరిస్థితి ఏంటి? నేను వరి 10 ఎకరాలు వేసినాను. నా పేరు రమణారెడ్డి. వరి కూడా బాగా అంతా కోత దశలో ఉంది. బాగా ఈ వర్షాలు రావడం వలన మోసులు కింద పడి అది గాలికి మోసులు వచ్చినాయి. ఇప్పుడు కోసుకునే టైంలో ఈ మోసులు రావడం వలన దళాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. మేము కూడా ఏమి దాని చాలా ఇబ్బందిగా ఉంది. వరి ఎవరు అడిగేవాడు కూడా లేడు. మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు నాకు ₹50,000 పెట్టుబడి పెట్టాము. ఇంకా 2 days లో కోయాలనుకున్నాము. ఆ 4-5 రోజులు వర్షం పడడం వలన అది కింద పడడం వలన మోసులు వచ్చినాయి. మళ్ళీ వర్షం అంటున్నారు. ఇంకా అది వచ్చిందంటే ఒక్క గింజ కూడా మనకు చేతికి రాదు. మేము ఏం చేయాలో ప్రభుత్వమే దీనికి తక్షణ పరిహారం చూపించాలని మేము కోరుకుంటాను. గత ఏడాది ఉంటుంది, ఇప్పుడు ఈసారి ఎట్లా ఉంది? గత ఏడాది మాకు బాగానే దేవుడి వల్ల మాకేమి ఇబ్బంది లేదు, బాగా పంటలు వచ్చినాయి. ఈసారి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. బాగా పంట వచ్చే టయానికి, కోతకు వచ్చే టయానికి వర్షాలు రావడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ధాన్యము పూర్తిగా తడిసిపోయింది, మొలకలు వచ్చిన పరిస్థితి. ఆ ప్రభుత్వం ఎవరు దళాలు కొనే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు తగిన ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని తీసుకోవడం వలన కానీ, లేకపోతే ఆ ధాన్యానికి మాకు తగిన గిట్టుబాటు ధర కల్పించి, లేదా ధాన్యం కొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం ప్రభుత్వాన్ని. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎందుకంటే గత 4 రోజులుగా కురిసినటువంటి వర్షానికి తీవ్రంగా పంట నష్టపోయి తర్వాత ఇబ్బందులు ఉన్నారు. తర్వాత ఉన్న పంటనైనా కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తిరిగి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి హెచ్చరిక నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్న తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏదో ఒక రేటు కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ మళ్ళీ వర్షం కురిస్తే మరి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, కడప.